శాకంబరి నవరాత్రుల్లో మూడో రోజు జగన్మాత అన్నపూర్ణాదేవి బీరకాయలతో తల్లికి అలంకారం చేయడం జరిగింది. అమ్మవారికి అన్ని కూరగాయలు జగన్మాత యొక్క సృష్టివే, ప్రకృతిలో నుంచి వచ్చినవే. ప్రకృతే సాక్షాత్తు పరదేవత. ఆ ప్రకృతి స్వరూపిణి అయినటువంటి ఆ పరాశక్తియే ఈ సృష్టిని నిలిపి ఉంచడం కోసం అనేకములైనటువంటి అన్నరూపంగా తినటానికి యోగ్యమైన ఖాద్యములైనటువంటి అంటే తినదగినటువంటి పదార్థములుగా కాయగూరలుగా, పళ్ళుగా, ఆకుకూరలుగా అన్ని రూపాలు తానే ధరించి వచ్చింది కనుక సృష్టిలో ప్రతిదీ భగవంతుడిగా చూడటమే, సృష్టిని యావత్తు భగవంతుడిగా చూడటమే భారతీయ ఋషి చింతన. కనుక భారతీయ ఋషులు సృష్టిలో ప్రతి పదార్థంలోనూ భగవంతుని చూడటం నేర్పించారు. సృష్టిని భోగ దృష్టితో కాకుండా యోగ దృష్టితో చూడమన్నారు. ఈ సృష్టి భగవంతుడు మా కోసం సృష్టించాడు, మానవుల కోసం. మేము వీటిని అనుభవించడం కోసం భగవంతుడు మా కోసం సృష్టించాడు అన్నది పాశ్చాత్య వైఖరి, అంటే పడమటి దేశాల వైఖరి. జ్ఞానభూములైనటువంటి తూర్పు దేశాల్లో సృష్టి ప్రతి దాంట్లోనూ భగవంతుడున్నాడు, సృష్టిలో ప్రతి పదార్థంలోనూ భగవంతుడున్నాడు, ప్రతి అణువులోనూ భగవంతుడున్నాడు. భగవంతుడితో మనం ఎప్పుడూ కూడా మనలో ఉన్నాడు, మన బయట ఉన్నాడు, అంతటా ఉన్నాడు. ఎప్పుడూ భగవంతుడితోనే మనం ముడిపడి ఉన్నాము. కనుక ప్రతిదాన్ని భగవంతుడుగా చూచే జ్ఞాన దృష్టిని అలవర్చుకున్నటువంటి సనాతన సాంప్రదాయం వైదిక ఋషి హృదయం మనది కనుక అందుకని మనం ప్రతి కూరగాయని, ప్రతి ప్రాణిని, ప్రతి చెట్టుని, ప్రతి పుట్టని, ప్రతి రాయిని కూడా భగవంతుడుగానే చూస్తాం. మనకి చిన్నప్పటి నుంచి అదే అలవాటు చేశారు. కనుక భౌతిక దృష్టికి ఆధ్యాత్మిక దృష్టికి చాలా వ్యత్యాసం ఉన్నది. భౌతిక దృష్టి కలిగినటువంటి వారికి ఇప్పుడు ఈ చెప్పుకున్నటువంటి విషయాలు అంతగా అవగతం అవ్వవు. ఏంటి అన్నిట్లో భగవంతుడు అంటే వాళ్ళకి భగవంతుడు అనే కాన్సెప్టే అర్థం కాదు. భగవంతుడు అంటే ఒక వ్యక్తి అని అనుకోవద్దు. భగవంతుడు అంటే బీరకాయకు వస్తే బీరకాయలో అమ్మవారు ఒక స్త్రీమూర్తి రూపంగా కూర్చుని ఉంటుందా? బీరకాయలో అమ్మవారు ఉందా? అమ్మవారంటే శక్తి, అమ్మవారంటే వ్యక్తి కాదు. బీరకాయలో శక్తి ఉంది. బీరకాయ తింటే మనకి శక్తి వస్తుంది శరీరానికి. ఆ బీరకాయలో ఒక తాజాదనం ఉంది. ఆ బీరకాయ ఎదిగింది.